వాడు 4G కంటే స్పీడ్, పాదరసం కంటే ఫాస్ట్, మనిషి కనిపించడు, మాట వినిపించదు, కానీ ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నాడు. ఎక్సైజ్ శాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎన్ని రకాలుగా స్కెచ్ చేసినా పట్టుకోవడం పోలీసుల వల్ల కావడం లేదు. సెల్లులో సిమ్ములు మార్చినంత సులభంగా పని కానిచ్చేస్తాడు. తన ఉనికి కూడా ఎవరికీ తెలియనివ్వడు. అందుకే కోట్లాది రూపాయల గంజాయి సామ్రాజ్యానికి అతను అధిపతిగా కొనసాగుతున్నాడు. అతను స్కెచ్ చేశాడంటే అది పక్కాగా జరిగి తీరాల్సిందే. అందుకే పోలీసులు ఎన్ని రకాలుగా తనిఖీలు నిర్వహించినా, సోదాలు చేసినా కోట్లాది రూపాయల గంజాయి గుట్టుగా అనుకున్న ప్రదేశాలకు చేరిపోతూనే ఉంది. రోజుకో ఎత్తుగడ, పూటకో ప్లాన్, లారీలు, ట్యాంకర్లు, బస్సులు, జీపులు, ఇలా ఏది దొరికితే అదే. సరుకు మాత్రం ఎవరికంటా పడకుండా సరఫరా అవుతూనే ఉంది. అది అతని టాలెంట్. అతను పెద్ద నేర సామ్రాజ్యానికి అధిపతి. విశాఖ మన్యం ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని దందా సాగిస్తున్న దళపతి. ఎన్ని చెక్ పోస్టులున్నా, ఎంతమంది పోలీసులు కాపు కాసినా డోంట్ కేర్. దశాబ్దాల కాలంగా గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తూనే ఉన్నాడు. ఎంతమంది పట్టుపడ్డా, ఎన్ని కేసులు నమోదవుతున్నా అతని పేరు మాత్రం బయటికి రావడం లేదు. అది అతని నెట్వర్క్. విశాఖ మన్యం గంజాయి స్మగ్లింగ్ కు పెట్టింది పేరు. 10 సంవత్సరాలుగా ఇక్కడ గంజాయి సాగుబడి గుట్టు చప్పుడు కాకుండా ఎగుమతులు పెరిగాయి. దీనిపై పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి పెట్టినా అసలు వ్యక్తి మాత్రం ఎవరో తెలియడం లేదు. వ్యూహాత్మకంగా గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తులెవరో తెలుసుకోలేకపోయారు. చిన్న చిత్తగా నేరగాళ్లు పట్టుబడ్డా ఈ నేర సామ్రాజ్యాన్ని నడుపుతోన్న వ్యక్తెవరో పోలీసులకు అంతు చిక్కలేదు. ఏజెన్సీ ప్రాంతమైన మైదాన ప్రాంతానికి ఎంచక్కా గంజాయి తరలిపోతూనే ఉంది. గంజాయి అక్రమ సాగును నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వారి ఎత్తుగడల ముందు సాగడలేదు. దాంతో ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి సాగవుతోంది. అంతేకాదు, నిఘా వర్గాలకు కూడా దొరకని విధంగా కొత్త కొత్త వ్యూహాలతో గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ దందాలో గిరిజనులను, విద్యార్థులను, మహిళలను కూడా వినియోగించుకుంటున్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఏజెన్సీలో జరుగుతున్న గంజాయి దందాపై కన్నేశారు. పెద్ద ఎత్తున సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని చెక్పోస్టులను ఏర్పాటు చేసి మరీ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమందిని అరెస్టు చేసి విచారణ చేశారు. వారిచ్చిన సమాచారాన్ని తెలుసుకుని కంగుతిన్నారు. మన్యంలో జరుగుతున్న గంజాయి దందా వెనక ఓ బాబా పాత్ర ఉందని తెలిసి నిర్ఘాంతపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా మన్యం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారం చేస్తున్న బాబా కోసం వలపన్నారు. మన్యం మీద అతనికి మంచి పట్టుంది. పోలీసుల అనుపానాలు అంచనా వేయగల సామర్థ్యం ఉంది. అడుగడుగునా ఏముందో తెలుసు. అందుకే ఉత్తర కోస్తా జిల్లాల నుండి గంజాయిని రవాణా చేయడం అంటే అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్క చిటికేస్తే గ్యాంగ్ అంతా అలర్ట్ అవుతారు. అతని స్మగ్లింగ్ రూట్ను అతని పక్కనున్న వారే పసిగట్టలేరు. అంతటి టాలెంట్ ఉంది. చివరికి అతని గ్యాంగ్ సభ్యుడిచ్చిన సమాచారంతో పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచ లెక్కబెడుతున్నాడు. బాబాగా పోలీసుల్ని 3 చెరువులు నీరు తాగించిన ఇతని పేరు నెక్కంటి శ్రీనివాస చౌదరి. ఇతని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని చెరగాడపల్లి. 1990 నుంచి ఏజెన్సీపై కన్నేసిన ఇతను గంజాయి స్మగ్లర్గా మన్యం ప్రాంతాల్లో చక్రం తిప్పాడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీకి పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవాడు. ఎవరికి అనుమానం రాకుండా తరచూ సిమ్ కార్డులు మారుస్తుంటాడు. ఏ నెట్వర్క్కు దొరకకుండా పని కానిచ్చేస్తుంటాడు. బాబా గత 7 సంవత్సరం నుంచి ఇక్కడే బిజినెస్ చేస్తున్నారా? అతను అంటే పెద్ద లింక్ బిట్వీన్ మన కింద ఉన్న వాళ్ళ స్మగ్లర్లో పైన ఏజెన్సీ ఉన్న వాళ్ళ కల్టివేటర్తో పెద్ద లింక్.
ఎందుకంటే ఇతను మన ఏజెన్సీలో చాలా మందితో కాంటాక్ట్ పెట్టుకొని ఇవన్న ఊరు నుంచి గాంజా రప్పిస్తారు అతను. ఎందుకంటే పాత కాలంలో అతను అక్కడ దారాకొండలో కూడా బిజినెస్ చేసేవారు, సేమ్ గాంజా బిజినెస్. సో కొంచెం ఎక్స్పీరియన్స్తో అతను ఏం చేస్తారో మళ్ళీ బయట కాంటాక్ట్ పెట్టుకున్నారు. బయట అంటే యూపీలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో కాంటాక్ట్ పెట్టుకున్నారు. అతను ఏం చేస్తారు, అక్కడ నుంచి ఆర్డర్ తీసుకుంటారు, యూపీ మహారాష్ట్ర ఆర్డర్ తీసుకుంటారు. ఆ ఆర్డర్ కింద పాస్ చేస్తారు అక్కడ ఏజెన్సీలో. దాని ఏజెన్సీలో అన్ని ఊరు నుంచి కలెక్ట్ చేసేసుకొని వేరే కొరడ నుంచి కానీ వేరే వెహికల్స్ నుంచి కలెక్ట్ చేసుకుని ఏదో తీసుకొని దాన్ని మొత్తం కలెక్షన్ గాంజా అక్కడే అమ్మేస్తారా. కేవలం ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ బాబాకు నెట్వర్క్ ఉంది. గతంలో ఓ మావోయిస్టు దళ సభ్యుడిని అరెస్ట్ చేసినప్పుడు బాబా పేరు వినిపించింది. 2007లో ఒకసారి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ చింతపల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. 45 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాస చౌదరి తన పేరును బాబాగా మార్చుకుని మళ్లీ గంజాయి స్మగ్లింగ్ కు తెరలేపాడు. మావోయిస్టులకు కూడా పెద్ద ఎత్తున గంజాయి సరఫరా చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. వారికి కేవలం గంజాయే కాదు, నగదు, ఆయుధాలు కూడా సప్లై చేసేవాడని పోలీసులు అంటున్నారు. ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ దళ సభ్యుడు కూడా ఇవన్నీ వాస్తవాలేనని ఒప్పుకోవడం విశేషం. అతని దగ్గర 10-15 మంది నమ్మిన బంట్లుగా పనిచేసేవారు. వీరిలో కూడా గ్రూపులు మొదలవడంతో ఒక్కొక్కరు పేరు బయటకు వస్తోంది. 2 ఏళ్ల క్రితం నర్సీపట్నం సర్కిల్ పరిధిలోని రోలుగుంట ప్రాంతాల్లో రమణను, వడ్డాది ప్రాంతాల్లో వెంకటేశ్వరరావును పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కొన్ని ఆయుధాలను, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గాంజా తీసుకొని వాళ్ళకి అప్ చేపిస్తారు ఇక్కడ హైవేలో. దీని తర్వాత తన బాధ్యత ఓవర్. దెన్ వాళ్ళది బాధ్యత వెహికల్ ఎట్లా తీసుకువెళ్తారు, ఎట్లా వితౌట్ పోలీస్ చెక్ పోస్ట్ పాస్ చేస్తారా, దట్ బయర్స్ హెడేక్, అతని హెడేక్ కాదు. సో అతను అంటే గాంజా కలెక్ట్ చేస్తారా అండ్ అక్కడ చిన్న వాళ్ళతో కూడా కలెక్ట్ చేస్తారా, పెద్ద వాళ్ళతో కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో అక్కడే డంప్ చేసి అక్కడ నుంచి వేగంగా షిఫ్ట్ చేస్తారు. యాజ్ సూన్ యాజ్ వెహికల్ కమ్స్, వెహికల్ అతను పెట్టరు, సొంతంగా వాళ్ళతో రప్పిస్తారు వెహికల్. యాక్చువల్లీ ఇప్పుడు ఇతనికి సొంతగా 10-15 మంది ఉన్నారా, 15 మెంబర్స్ ఉన్నారా. అతనికి రైవల్ గ్యాంగ్ కూడా ఉంటాయి, అమ్మిశెట్టి రమణ గ్యాంగ్. అతను ఆల్రెడీ అరెస్టెడ్, మా రోలుగుంట పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హీఈస్ ఇన్ జైల్. రైవల్ గ్యాంగ్ బట్ పెద్దలు అరెస్ట్ అయ్యారు, కింద వాళ్ళు కూడా ఉంటుంది రైవల్రీ. సో గాంజా బిజినెస్లో కూడా అతనికి రైవల్రీ ఉంటుంది. దీనివల్ల అతను కొన్ని వెపన్స్ కూడా కొనేసారు, 3 వెపన్స్ కూడా దొరికాయి అతనితో పాటు. సో అంతా డేంజర్స్ అంతా వెపన్ పట్టుకొని తిరుగుతారు అతను. ఎవరైనా గాంజా బిజినెస్ మధ్యలో వస్తే వాళ్ళకి షూట్ కూడా చేయగలుగుతానికి కెపాసిటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాలకు సైతం గంజాయిని తరలించడంలో బాబా సిద్ధహస్తుడు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఎక్కడికక్కడ అడ్డు తగులుతుండటంతో తన గ్యాంగ్ సభ్యులకు ఆయుధాలను కూడా అందజేసేవాడు. అవసరమైతే అంతు చూసైనా సరే పని కానిచ్చేయమనేవాడు. విచారణలో బాబాకు సంబంధించిన ఒక్కొక్క నిజం బయటపడుతోంది.